దేవుడా, డబ్బులు ఎక్కడున్నాయో ఈ గండం గట్టెక్కేలా చూడు స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి, టైంకి కాపాడావు. షాప్కి త్వరగా వెళ్ళాలి. కొట్టేసి దాచిపెట్టిన డబ్బులు వదినకి దొరికిపోయాయి. ఇంకో 10 మినిట్స్లో మీకు ఇచ్చిన 1 అవర్ టైం పూర్తవుతుంది. ఆ లోపు మీ మిస్సెస్ డబ్బులతో రాకపోయినా, మా సురేష్ నగలతో రాకపోయినా పోలీసులను పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అఖిల్ ఏంటి ఇంకా రాలేదు? దేవుడా, వసుక డబ్బులు దొరకకూడదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది అభిరామ్. మీలాంటి గొప్ప వ్యక్తికి రాకూడని పరిస్థితే వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. మీ పైన నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నా పైన మీకు కోపం ఉంటుందని తెలుసు. బట్ మీరు ఓకే అంటే బిల్ నేను పే చేస్తాను. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్లీజ్, మీకోసం కాకపోయినా కాబోయే పెళ్లి కూతురి ఫేస్ చూసైనా ఒప్పుకోండి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి భయంతో కంగారుతో వణికిపోతోంది. మీరేం ఫ్రీగా తీసుకోకండి, అప్పుగా తీసుకోండి. మీ దగ్గర ఉన్నప్పుడు తిరిగివ్వండి. మేనేజర్ గారు, వీళ్ళ బిల్ నేను క్లియర్ చేస్తాను. ఇదిగోండి క్రెడిట్ కార్డ్, తీసుకోండి. అక్కర్లేదు. మీ సహాయం, సానుభూతి మాకు అవసరం లేదు. మిస్ కనకం, మీది మీ దగ్గరే ఉంచుకోండి. ఏమైంది అఖిల్? డబ్బులు వదిన తీసుకొచ్చేసింది. మంచి ప్లాన్ మిస్ అయింది. ఇప్పుడు ఆ కనకం ఏముంటుందో ఏంటో. మేనేజర్ గారు, ఇవిగోండి డబ్బులు. బిల్కి సరిపడినంత తీసుకొచ్చాను, కౌంట్ చేసుకోండి. వసుగారు, డబ్బులు ఎలా మారిపోయాయి? ఇంటికి వెళ్ళాక చెప్తానండి. వర్మ సార్కి నగలు చూపించాను సార్, బాగున్నాయని చెప్పారు. ఫోన్ అన్నిసార్లు చేస్తుంటే తీవేంట్రా? సారీ సార్, డ్రైవింగ్లో ఉండి చూసుకోలేదు.
ఐఎమ్ వెరీ సారీ సార్. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఓకే, బట్ నెక్స్ట్ టైం ఎవరితో కూడా ఇలా బిహేవ్ చేయకండి. ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఒక ప్రముఖులతో బియ్యం అందుకోబోతున్నాము అంటే మా విలువ ఏ పాటిదో మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరో చెప్పిన మాటలు విని మా మీద మాట జారారు. సారీ మేడం, జరిగిన దానికి బాధపడుతున్నాను. బిల్లింగ్ కంప్లీట్ అయింది. మీ నగలు బట్టలు తీసుకువెళ్ళండి. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ, క్షమించండి. మిస్ కనకం, ఈ పాటికే మేమేంటో నీకు అర్థమై ఉంటుంది. ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికొస్తే మొహం పచ్చడవుతుంది. జాగ్రత్త. వీడు నా వరుడవుతాడు అనుకున్నాను. నా పాలిట రావణుడయ్యాడు. ఈ సంబంధం కూడా మిస్ అయింది. ఈ ప్లాన్ మిస్ అయితే ఏంటి, వీడున్నాడు కదా, వీడితో పెళ్ళి ఆపించేస్తాను, దెబ్బ కొడతాను. అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? మిమ్మల్ని నమ్మి బంగారం లాంటి ప్లాన్ మీ చేతికిస్తే మొత్తం స్పాయిల్ చేశారు. సారీ మేడం, చిన్న మిస్టేక్ జరిగింది. ఇది చిన్న మిస్టేకా? బుద్ధున్నవాడు ఎవడైనా ఒక ఇంట్లో కొట్టేసిన మనీని అదే ఇంట్లో దాచిపెడతాడా? బయటెక్కడైనా దాయమని నేను మా ఆంటీ అక్కడికి చెప్పాం. బట్ ఎందుకు మనీని షిఫ్ట్ చేయలేదు? మనీని బయటికి తీసుకెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చింది. దాంతో మనీని ఇంట్లోనే దాయాల్సి వచ్చింది. నాకు ఒక ఫోన్ చేసి సలహా అడుగుండొచ్చు కదా. మిమ్మల్ని నమ్ముకుంటే గొర్రె తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ టైం ఇలా జరగదు. ఈసారి మీ ప్లాన్ని పక్కాగా అమలు చేస్తాం. వాళ్ళు నగలు కొనేశారు, ఇక వాళ్ళ దగ్గర మనీ లేదు. ఇంకేం చేస్తారు మీరు? ఇళ్ళకి కానీ పండుగ కానట్టు నగలు కొన్నంత మాత్రాన పెళ్ళి అవ్వదు కదా. అసలు పోయిన డబ్బులు ఇంట్లోనే ఉన్నట్టు మా వసు వదిన ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. మీకు బ్రెయిన్ లేదని నాకు అర్థమైంది. లైఫ్లో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదో ఇప్పుడు తెలిసింది. మీకోసం వీసా, ఫ్లైట్ టికెట్స్ అన్నీ రెడీ చేశాను. మీరేమో ఇలా చేశారు. ఇక మీరు అమెరికా వెళ్ళడం కాదు కదా, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ కూడా వెళ్ళలేరు. మీ బ్రతికే ఇంత. ప్లీజ్ అలా అనకండి. ఈ పెళ్ళాపటం మీకింత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. మేము అమెరికా వెళ్ళి తీరాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పింది చేయండి. ఇకపై కేర్ఫుల్గా ఉంటాం. ప్లీజ్ మమ్మల్ని అమెరికా పంపించండి. పెళ్ళి ఆగినప్పుడే మీ అమెరికా ప్రయాణం. మీరు ఎంత త్వరగా పెళ్లిని ఆపుతారో అంత త్వరగా అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు. ఓకే అండి, ఆల్రెడీ మా ట్రయల్స్లో మేమున్నాం. ఇప్పుడు మాకు మీరు యాడ్ అయ్యారు. బైక్కి పెట్రోల్ తోడైతే ఎలా ఉంటుందో మన కాంబినేషన్ అలా ఉంటుంది. ఎలా అయినా ఈ పెళ్లి ఆపి తీరుతాం. వెళ్ళి పెళ్ళి ఆపేసి వచ్చి వీసా, ఫ్లైట్ టికెట్స్ తీసుకెళ్ళండి. వెళ్ళండి. పెళ్ళి మీరు ఆపలేకపోయినా పెళ్ళిని ఆపే వజ్రాయుధ బ్రహ్మాండం నా దగ్గరుంది. వాడితో పెళ్లి ఆపిస్తాను, వసుపైన పగ తీర్చుకుంటాను.
నగలు ఎలా ఉన్నాయి అత్తయ్య? చాలా బాగున్నాయి వసు. శ్రావ్య మెళ్ళు మరింత అందంగా ఉంటాయి. నగలు నచ్చాయా వదిన? మీ సెలక్షన్ నచ్చకుండా ఉంటాయా అభి? మేం కూడా ఇంత మంచి నగలు కొనలేం అభి, చాలా బాగున్నాయి. బట్టలు ఎలా ఉన్నాయి మావయ్య? మాకొద్దని చెప్పాం కదమ్మా, ఎందుకు తీసుకొచ్చారు? ప్రతి పండక్కి మీరు మాకు కొత్త బట్టలు కొనిచ్చేవారు కదా నాన్న. అలాంటిది ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అందరం కొత్త బట్టలు కట్టుకోకపోతే ఎలా? ఇంకా పెళ్లి ఖర్చులున్నాయి కదా అభి. అవన్నీ మేము చూసుకుంటాం అత్తయ్య. మీరు సంతృప్తిగా ఉండాలి. ఏంటి వసు, పోయిన డబ్బుల గురించి ఏమీ మాట్లాడటం లేదు? డబ్బులు బయట పెట్టరా అంటే అఖిల్గాడు అనవసరంగా ఇంట్లో పెట్టి చచ్చాడు. లేదంటే నవ్వుతున్న వీళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఇంతకీ అఖిల్ హారిక ఎక్కడా? అత్తయ్య పరిస్థితి ఏంటి? ఏమోరా, వసు డబ్బుల గురించే మాట్లాడటం లేదు. అసలు డబ్బు మనం తీయలేదని వసు అక్క అనుకుంటుందేమో. దాని మనసులో ఏముందో నాకేం తెలియటం లేదే. అఖిల్, హారిక, ఇలా రండి. ఎందుకన్నయ్యా? రమ్మంటున్నాను కదరా, ఇలా రండి. ఏంటన్నయ్యా? మా ఆయన ఎందుకు కొట్టారు బావగారు? అయ్యో, అడుగుతుంటే కొడతారేంటి? అసలు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని? మీరు చేసిన పనికి కొట్టడం కాదురా, నరికి పోగులు పెట్టాలి. అంత తప్పు మేమేం చేసాం మావయ్య? మీరేం చేశారో మీకు తెలీదా హారిక? ఏం చేసావో చెప్పవే. ఇంట్లో ఉన్న డబ్బులు మార్చి వైట్ పేపర్స్ పెట్టారు. షాపింగ్ మాల్లో అభి వసూలు అవమానపడేలా చేశారు. ఆడపిల్ల పెళ్లి కంటే మీకు అమెరికా ప్రయాణమే ఎక్కువైందా? మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడమే దండగా అనుకుంటుంటే అమెరికా వెళ్తామంటూ గొంతుము కోరికలు కోరతారా? పెళ్లి కోసం దాచిన డబ్బుని దొంగతనం చేస్తారా? సమయానికి నేను డబ్బులు చూడబట్టి సరిపోయింది. లేదంటే షాపింగ్ మాల్లో ఈయన పరువు పోయేది. వియ్యంకుల దగ్గర మాట వచ్చేది. పెళ్లి ఆగిపోయేది. మీ స్వార్థం కోసం శ్రావ్యని బలి చేస్తారా? మనుషులేనా మీరు? మనుషులైతే ఎలా ఎందుకు చేస్తారు? వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. ఎంత చెప్పినా వీళ్ళ బుద్ధి మారదు. వీళ్ళకి శిక్ష పడాలి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? వీళ్ళు డబ్బు దొంగతనం చేశారు ఆఫీసర్. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. నేను నీ తమ్మునన్నయ్య, నన్ను అరెస్ట్ చేస్తావా? ఛీ, నువ్వొక తమ్ముడు వట్రా? పిన్నింటి వాసలు లెక్క పెట్టే దొంగవి. ఇలాంటి వాడు ఉండాల్సింది ఈ ఇంట్లో కాదు, జైల్లో. అయ్యో, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వద్దు బావగారు. ఇది చిన్న తప్ప. పెళ్ళి ఆగిపోయి ఉంటే శ్రావ్య ఉరేసుకుని చచ్చిపోయి ఉండేది. అప్పుడేం చేసేవారు? శ్రావ్య ప్రాణాలని తిరిగి తీసుకొస్తారా? ఎప్పుడు అలా జరగలేదు కదే. అన్నయ్య, వదినా,
ఏంటలా చూస్తున్నారు? మేం స్టేషన్కి వెళితే ఇంటి గుట్టు రట్టవుదా? కుటుంబ గౌరవం పరువు మంట కలిసిపోతాయి. పర్వాలేదు సుమంగళి, మీరు చచ్చిపోయినా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా మీకు మాకు ఏ సంబంధం లేదు. అమ్మా అమ్మ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పమ్మా. మంచిగా ఉండమని మీకెన్నోసార్లు చెప్పాను. మీరు మారరా? జైల్లో శిక్ష అనుభవిస్తే తప్ప మీకు బుద్ధి రాదు. తెలియక తప్పు చేశాం వసక్క, మమ్మల్ని క్షమించి ఈ ఒక్కసారికి వదిలేయండి. మిమ్మల్ని అయ్యో పాపం అని అనకూడదు హారిక. మీకు శిక్ష పడాల్సిందే. అనయ్య ప్లీజ్ అనయ్య, నీ కాలు పట్టుకున్నారనయ్య. వీళ్ళని ఈడ్చుకెళ్ళండి. వెళ్ళు. అనయ్య ప్లీజ్ అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. అరెస్ట్ చేయొద్దని చెప్పన్నయ్య. అనయ్య అనయ్య ప్లీజ్ అన్నయ్య. అనయ్య అనయ్య ఒక్కసారి నేను చెప్పాను అనయ్య. అనయ్య ప్లీజ్ అన్నయ్య, నేను అరెస్ట్ చేయొద్దని చెప్పన్నయ్య. అనయ్య ప్లీజ్. అనయ్య ప్లీజ్ అన్నయ్య. అనయ్య ప్లీజ్. అనయ్య వదలండి అనయ్య. అనయ్య నన్ను తీసుకెళ్తున్నారు. అనయ్య చెప్పన్నయ్య ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళదు. అనయ్య అనయ్య అఖిల్, నీళ్లు తాగు. జాగ్రత్త జాగ్రత్త. అఖిల్, రిలాక్స్ అఖిల్. చాలా టైర్డ్ అయినట్టున్నావు. చల్లగాలికి వెళ్ళు. హారిక వీడేదో పేడకలకు అన్నట్టున్నాడు. ఈ నగలు బట్టలు జాగ్రత్తగా పెట్టమ్మా. అసలే బయట వాళ్ల కళ్ళన్నీ మనింటి మీదే ఉన్నాయి. అలాగే అత్తయ్య. అవును పావని, పెళ్ళయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మావయ్య. ఏమైంది అఖిల్? పీడకలు ఏమైనా వచ్చిందా? మనల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పీడకలు వచ్చింది హారిక. అంటే మనమే ఆ డబ్బుల్ని మార్చినట్టు వసుకకు తెలిసిపోయిందా? మరి ఏం మాట్లాడకుండా కామ్గా ఉంది? మాట్లాడి అందరి ముందు మీ పరువు తీయమంటావా హారిక? ఏమంటున్నారు వదినా? నువ్వెందుకు కలవరించావో నాకు తెలుసు అఖిల్. నేనెందుకు నీకు వాటర్ ఇచ్చానో నువ్వు తెలుసుకోవాలి. మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. మాకేం తెలీదు. నిజంగా మీకు ఏమీ తెలియకపోతే చాలా బాగుండేది హారిక. మనలో కొంతమంది తప్పులు చేయడానికి భయపడరు, కానీ చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి భయపడతారు. అక్కడే దొరికిపోతారు. మీరు కూడా అలాగే దొరికిపోయారు. ఏమైంది వసు గారు? షాపింగ్ మాల్లో మీరు నన్ను డబ్బులు వైట్ పేపర్స్గా ఎలా మారాయని అడిగారు కదా, వీళ్లే మార్చారు. మాకేం తెలీదన్నయ్య. ఆ డబ్బులు మేము మార్చలేదు బావగారు. ఒకసారి ఈ వీడియో చూసి చెప్పండి.